నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అటు అగ్రరాజ్యం అమెరికా, ఇటు ఇస్లామిక్ దేశం ఇరాన్, ఇరు దేశాల యుద్ధ గర్జన వేళ నేనున్నానంటూ మధ్యవర్తిగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది. ఇస్లామాబాద్ ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పటి నుంచి అనేక అనుమానాలు, సందేహాలు కలిగాయి. తొలి రోజే కాపీ పేస్ట్ చర్చల ప్రతిపాదనతో అందరినీ కన్ఫ్యూజ్ చేసింది షరీఫ్ సర్కార్. దీంతో చర్చలు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. తాజాగా అమెరికన్ మీడియా కథనాలు పాక్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వాషింగ్టన్ పెద్దలను కలవరపెడుతున్నాయి. నమ్మితే పాకిస్తాన్ నట్టేటా ముంచుతోందా? మీడియేటర్ పాత్రతో అడ్డంగా బుక్ అయిందా? శాంతి మంత్రం జపిస్తూనే తెర వెనక గూడుపుఠాన్ని నడిపిందా? ఇరాన్కు సైనిక సహకారం అందించిందన్న వార్తల్లో నిజమెంత? దాయాది డబుల్ గేమ్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు కూతవేటు దూరంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ తన అత్యంత కీలకమైన లాక్హీడ్ C-130 హెర్క్యులెస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన RC-130తో సహా పలు విమానాలను రహస్యంగా అక్కడ పార్క్ చేసిందనే వార్త యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక ఆస్తులను రక్షించుకోవడం కోసం టెహ్రాన్ అలా చేసి ఉండొచ్చని CBS న్యూస్ కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసిన టైంలోనే సైనిక ఆస్తులను కాపాడుకోవడానికి పాకిస్తాన్ను సేఫ్ జోన్గా ఎంచుకుందట. శాంతి చర్చల పేరుతో ఇరాన్ మిలిటరీ అధికారులకు ఇస్లామాబాద్ ఆశ్రయం కల్పించిందట. పాకిస్తానే కాదు, కాబూల్ ఎయిర్పోర్టులో కూడా మహాన్ ఎయిర్కు చెందిన ఇరాన్ సివిల్ విమానాల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆఫ్ఘన్లో ఇరాన్ విమానాలు ఉన్నాయనే వార్తలను తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తోసిపుచ్చారు. విమానాలను తరలించాల్సిన అవసరం ఇరాన్కు లేదన్నారు. అయితే ఇరాన్తో ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాతనే నూర్ ఖాన్ బేస్కు టెహ్రాన్ విమానాలను పంపినట్టు అమెరికా అధికారులు భావిస్తున్నారు. మీడియా కథనాలపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం స్పందించారు. ఒకవేళ అదే నిజమైతే పాకిస్తాన్ను మధ్యవర్తిగా నమ్మటం అసాధ్యమని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం అమెరికన్ మీడియా కథనాలను ఖండిస్తోంది. జన సముదాయాలు మధ్యలో ఉన్న ఎయిర్ బేస్లో విమానాలను ఎలా దాస్తాం అంటూ బుకాయిస్తోంది. మొత్తానికి పాకిస్తాన్ తన దౌత్య విధానంలో స్వతంత్రంగా వ్యవహరిస్తోందా లేదా అనే దానిపై మరోసారి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ విషయంలో పాక్ కేవలం అమెరికా సూచనల మేరకే మధ్యవర్తిత్వం వహించిందని, అది స్వతంత్ర నిర్ణయం కాదని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. అలాగే సిప్రీ నివేదిక ప్రకారం 2020-2024 మధ్య పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 80% చైనా నుండే వచ్చాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ చైనాతో సంబంధాలను సమన్వయం చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది షరీఫ్ ప్రభుత్వం. అమెరికా చెప్పింది చేయలేక ఇరాన్ చైనాకు కోపం తెప్పించే పనులు చేయడానికి జాగ్రత్త పడుతోంది. అటు అగ్రరాజ్యం అమెరికా, ఇటు ఇస్లామిక్ దేశం ఇరాన్, ఇరు దేశాల యుద్ధ గర్జన వేళ నేనున్నానంటూ మధ్యవర్తిగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది. ఇస్లామాబాద్ ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పటి నుంచి అనేక అనుమానాలు, సందేహాలు కలిగాయి.
తొలి రోజే కాపీ పేస్ట్ చర్చల ప్రతిపాదనతో అందరినీ కన్ఫ్యూజ్ చేసింది షరీఫ్ సర్కార్. దీంతో చర్చలు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారాయి. తాజాగా అమెరికన్ మీడియా కథనాలు పాక్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వాషింగ్టన్ పెద్దలను కలవరపెడుతున్నాయి. నమ్మితే పాకిస్తాన్ నట్టేట ముంచుతోందా? మీడియేటర్ పాత్రతో అడ్డంగా బుక్ అయిందా? శాంతి మంత్రం జపిస్తూనే తెర వెనక గూడు పుఠాన్ని నడిపిందా? ఇరాన్కు సైనిక సహకారం అందించిందన్న వార్తల్లో నిజమెంత? ఈ దాయాది డబుల్ గేమ్కి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అయ్యారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, ఓవైపు అమెరికా ఇరాన్ మధ్య నేను రాజీ కుదురుస్తాను, యుద్ధం ఆపేస్తాను అని చెప్పేసి పెద్ద బోల్డ్ అంతా బిల్డప్ ఇచ్చి ఇటు ఇరాన్ యుద్ధ విమానాలను పాకిస్తాన్లో చోటు ఇవ్వడం అనేది డబుల్ గేమ్ కాదా? ఇది వ్యూహాత్మక తప్పిదం కాదా? నమ్మక ద్రోహం కాదా? ఏమంటారు? తప్పకుండా అండి. ఇది అసలు మొదటి నుంచి కూడా ప్రపంచం అంతా కూడా అనుమానిస్తున్నది ఏంటంటే, అసలు ఈ పాకిస్తాన్ కు ఈ హోదా ఎక్కడ ఉంది? అమెరికా లాంటి ఒక సూపర్ పవర్, ఇరాన్, ఈ 2 దేశాల మధ్య సయోధ్య కుదిరించి సంధి కుదిరించేటువంటి ఆ స్థాయి పాకిస్తాన్ కి ఎక్కడిది? తన పరిస్థితే బాగలేదు. తన ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశము, బలూచిస్తాన్ లాంటి అనేక సమస్యలతో ఉన్న దేశము, టెర్రరిస్టుతో నిండా ఉండిపోయినటువంటి దేశము ఈరోజు 2 దేశాలను కలుపుతుంది, సయోధ్య కుదిరిస్తుంది అనేటువంటి స్టేటస్ పాకిస్తాన్ ఇది ఎవ్వరూ ఊహించలేరు. కనుక అమెరికా కూడా అటువంటి భ్రమలు ఏమీ లేవు. పాకిస్తాన్కు అంత స్థాయి లేదని అమెరికాకు తెలుసు. కాకపోతే అమెరికానే తన గౌరవం కాపాడుకోవడానికి మధ్యవర్తిత్వం ఒకరు ఉంటే చాలు, తాను చేయాల్సిన పని తాను చేయొచ్చు అనేటువంటి దీంతో అమెరికా సూచనల మేరకే పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే చేసిందని చెప్పాలండి మనము. పాపం పాకిస్తాన్ కూడా అనడానికి వీల్లేదు. పాకిస్తాన్ నేను వెళ్తాను, మాట్లాడతాను ఇరాన్తో, మీకెందుకు అని అమెరికాతో చెప్తుందా? లేకపోతే ఇరాన్తో చెప్తుందా మీకెందుకు, నేను అమెరికాను నేలపైకి తీసుకొస్తాను, మీ డిమాండ్స్ నెరవేరుస్తాను, మీకే నష్టం చేయకుండా చూస్తాను నేను అనే స్థాయి ఎక్కడిది? అసలు ఇరాన్కు నమ్మకమే లేదు. మొదటి నుంచి కూడా ఈ ప్లాట్ఫామ్ సరైన ప్లాట్ఫామ్ కాదు, ఈయన మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది. అవును, అసలు అమెరికాకి సపోర్ట్ గానీ ఆయన డిమాండ్స్, పాకిస్తాన్ వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరికి రకరకాల ఆర్థిక ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము పాకిస్తాన్ నమ్మేటువంటి ప్రసక్తే లేదని ఇటు ఇరాన్ చెప్తోంది. అయితే అమెరికా సెనేటర్స్ కూడా పాక్ను నమ్మడం అనేది దానంత ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. అది అసాధ్యం అని కూడా చెప్తున్నారు. అది చాలా పిచ్చి పని అని చెప్తున్నారు. పాకిస్తాన్ నమ్మామంటే మన చేత్తో మనం పొడుచుకున్నట్టే అని చెప్తున్నారు. అలాంటప్పుడు పాక్ వచ్చేటువంటి అమెరికా ఆర్థిక సాయం పైన కూడా ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందంటారా ఇప్పుడు ఈ పాకిస్తాన్ డబుల్ గేమ్ బయటకు రావడం వల్ల? తప్పకుండా అండి. ఆ లిండ్సే అనేటువంటి సెనేటరు, లిండ్సే గ్రాహం హెచ్చరికలు కూడా చేశారు. ఇలాంటిది ఏదైనా ఉంటే ఉంటుంది మీ తడాకా అని చెప్పేసి, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ హెచ్చరించారు. ఒక సెనేటర్ హెచ్చరిస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి వీళ్ళకు ఎవరికి కూడా నమ్మకం లేదు పాకిస్తాన్ పైన. కనుక పాకిస్తాన్ చిన్న దేశము, మేము చెప్పినట్లా చేస్తుంది, మధ్యలో ఈ గేమ్ ఆడదు అని వాళ్ళు కొద్దిగా టూ మచ్ గా ఇది చేశారు, నమ్మారు. కానీ పాకిస్తాన్ ద మోస్ట్ అంటే అపనమ్మకమైనటువంటి దేశం అని మనం చెప్పొచ్చు. పాకిస్తాన్ ఇప్పుడు అలాంటిది, ఇప్పుడు పాకిస్తాన్ కూడా సమస్యనే ఇది. అమెరికా గనుక ఇది గుర్తిస్తే, నిజమని తేలితే మాత్రం పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏమాత్రం బాగుండదు. ఎందుకంటే అమెరికా పైన అన్ని విషయాల్లో అమెరికా పైన డిపెండ్ అయ్యేటువంటి దేశం. పైగా అమెరికాకు ఇంకో కోపం కూడా ఉంది. ఒక్క దేశంతో 2 దేశాలతో కాదు, ఇది 2 దేశాల మధ్యవర్తిత్వం కాదు, అనేక దేశాల మధ్య ఏమంటాం చిచ్చు పెట్టేటువంటి పని చేస్తుంది. ఇక్కడ అమెరికాతో సయోధ్య కుదుర్చుకుంటుంది, అక్కడ చైనాతో బాగుంటుంది. అమెరికా కూడా ఇప్పుడు ఏమని చెప్తూ ఉంది, మీరు కేవలం మా సూచనల మేరకే మీరు ఇది చేయమంటే శృతి మించి చేశారు అనే మాట ఒకటి అంటుంది. రెండవది, తాను చాలా కమిటీలు వాళ్ళ ఫినాన్షియల్ టైమ్స్ కూడా రాస్తున్నటువంటి విషయం ఏంది, మీరు పాకిస్తాన్ అనేది ఏ రోజు కూడా స్వతంత్రంగా వచ్చి వ్యవహరించింది లేదు, స్వతంత్రంగా వచ్చి మధ్యవర్తిత్వం వహించలేదు, అమెరికా సూచన మేరకే చేసింది అనేటువంటిది రాస్తుంది. అలాంటిది
ఇంకో వైపు ఏమంటుందంటే 80% ఆయుధాలను పాకిస్తాన్ చైనాతో కొంటుంది అని ఇది పాకిస్తాన్ అమెరికానే ఆరోపిస్తుంది. ఉమ్, అది ఆ కోపం కూడా ఉంది ఆల్రెడీ. కానీ నిజం కూడా చాలా ఆయుధాలను చైనాతో కొంటుంది. ఎందుకంటే చీప్ గా ఉంటాయి. ఉమ్, తర్వాత చైనా కూడా ఆయుధాలు ఇచ్చి కొంచెం స్ట్రెంగ్ చేయాలి పాకిస్తాన్, ఎందుకంటే ఇండియాను భయపెట్టడానికి, ఇండియాను ఎదుర్కోవడానికి అని చైనా ఇంట్రెస్ట్ కూడా ఉంది. అలా వాస్తవం కూడా అనేక ఆయుధాలను అక్కడ నుంచి తెచ్చుకుంటుంది. ఇలా ఎన్ని దేశాల మధ్య డ్రామా ఆడుతుంది పాకిస్తాన్ అంటే, రెంటికి చెడిన రేవణ్ణలు అని ఇంతకు మొదలు అంటాం. అట్లా కాదు, ఉమ్, అన్నిటికీ చెడిన రేవణ్ణ అవుతుంది రేపు పాకిస్తాన్. ఇక్కడ చైనాతో, అక్కడ అమెరికాతో, ఇటు ఇరాన్ తో, మనతో అయితే ముందు నుంచే ఉంది ఆ సమస్య. ఉమ్. కనుక ఇప్పుడు ఓ, ఏమంటాము, ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి ఒక స్థితి పాకిస్తాన్ కోరి తెచ్చుకున్నది. కానీ ఏ రోజు పాకిస్తాన్ కూడా ఎందుకు సార్ అంటే ట్రంప్ ఎంత మెంటలోడో ఎంత టెంపరోడో తెలుసు పాకిస్తాన్కి బాగా తెలుసు. అలాంటప్పుడు ఎందుకు మరి ఇరాన్కి హెల్ప్ చేయాలి అని అనుకుంది? ఈ విషయం బయటకు వస్తే ఏ టారిఫ్స్తో బెదిరిస్తాడో, ఈ మోత ఉంటుంది అని ఊహించలేకపోయిందా పాకిస్తాన్? అంటే అక్కడ ఆ, ఈ పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలోనే, నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గరలోనే ఆ విమానాలు పార్క్ చేశారు అని అంటే అది పాక్ ప్రభుత్వానికి తెలియకుండా జరిగేటువంటి పని కాదు. వాళ్ళు తెలియదు అని బుకాయించడానికి కూడా లేదు. ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అమెరికాకు? అవును. అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది బయట పడని, దాచుకునేంత ఈజీ అయితే విషయం కాదు ఇది. ఎప్పుడైనా ఇది బయటపడుతుంది. అయితే ఇప్పుడు షరీఫ్ ఏమంటున్నాడు, బుకాయిస్తున్నాడు, లేదని బుకాయిస్తున్నాడు. జన సముదాయం మధ్యలో ఉండేటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ అది. కనుక అక్కడ ఎలా పెడతారో అసలు ఛాన్సే లేదు, ఏమీ లేదని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్, అమెరికా యొక్క మీడియా చెప్తున్నటువంటి రిపోర్ట్స్ లో ఏముంది, అసలు విమానాలు ఏ ఏ విమానాలు ఉన్నాయి, ఎన్ని విమానాలు ఉన్నాయి, తర్వాత పేర్లతో సహా బయటకు వస్తుంది. లాక్హీడ్ C-130 అని చెప్పేసి, RC-130 అని చెప్పేసి అనేక రకాల యుద్ధ విమానాలు, సీక్రెట్ గా ఏమంటాము, హైడ్ చేసేటువంటి విమానాలు, ఎన్నో విమానాలు, ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని విమానాలు అక్కడ తెచ్చి దాచుకున్నది ఇరాన్. మరి ఎందుకు అలా చేసింది పాకిస్తాన్, ఇంత నమ్మక ద్రోహం చేసింది అనేది, అది కేవలం తన విమానాన్ని కాపాడుకోవడానికి అమెరికా నుంచి. అది కూడా అదేది సీజ్ ఫైర్ తర్వాత తెచ్చారు అని చెప్తున్నారు. ఈ పాకిస్తాన్ ఇస్ ద సేఫెస్ట్, ఎందుకంటే ఫ్లైట్ అక్కడ నుంచి కదిలితే క్యాచ్ చేస్తారు వీళ్ళు అమెరికా. అది ఎంత దూరం, ఒక గీత గీసినంత దూరమే. ఇప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది బార్డర్ కదమ్మా వీళ్ళకి, ఇరాన్ కు. కనుక జస్ట్ అంటే కొన్ని కిలోమీటర్ల, 10-20 కిలోమీటర్ల డిస్టెన్స్ కనుక ఎగరకుండా కూడా వస్తాయేమో బహుశా, నాకు తెలియదు. అంత సింపుల్ వే అని కనుక నేను అనుకుంటున్నాను నియరెస్ట్ ప్లేస్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇరాన్ లో దాచుకున్నట్టే అది. పాకిస్తాన్ లో దాచుకున్నా అది ఇరాన్ లో దాచుకున్నట్టే. అలాంటి స్థితి ఉన్నందుకు బహుశా ఇరాన్ అక్కడ తెచ్చుకున్నది. పాకిస్తాన్ కూడా దాన్ని ఇక్కడ ఇస్లామిక్ రిలేషన్ ఎలా నమ్మింది సార్? అంటే ఇరాన్ వేరే దేశాలను కూడా కాదు అని చెప్పి తన విమానాలను పాక్ దగ్గరే ఎందుకు దాచుకుంది? అంటే పాక్ అంత సేఫ్టీ, అంత సురక్షితమైనటువంటి ప్రాంతం అని ఇరాన్ భావించిందా? దానికన్నా నేను అనుకుంటున్నాను, ఎప్పుడు కూడా సౌకర్యం, నేను ఈ పక్కింట్లో ఏదైనా వస్తువు పెట్టి రావాలంటే ఈజీ, వేరే ఇంకో దేశం, ఇంకో ఊర్లో పెట్టి రావడం కన్నా. కనుక ఇరాన్ అనేది, పాకిస్తాన్ అనేది బార్డర్ ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్పోర్ట్ లో కూడా మహాని ఎయిర్పోర్ట్ వాడుకున్నట్టు అక్కడ కొన్ని డిఫెన్స్ కాదు కానీ బట్ సివిల్ విమానాలు చాలా మటుకు అక్కడ దాపెట్టుకున్నాయని ఇవి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్, ఎందుకు పాకిస్తాన్ అంటే నమ్మకము అపనమ్మకం అని కాదు, నియరెస్ట్ ప్లేస్ అని, బార్డర్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఇరాన్. కనుక ఈజీ టు పార్క్ అని, ఈజీ టు మూవ్ అని, గాలిలో ఎగిరి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి స్థితిలో లేదు, కాల్చి పారేస్తారు అమెరికా. అందుకనే బహుశా అక్కడ ప్రిఫర్ చేసింటారు. ఏమైనా అయింది, ముందైతే అక్కడికి పెడదాము అనేటువంటి దీంట్లో పెట్టి ఉంటారు. నమ్మకము అపనమ్మకం అనేది కూడా కాదు నేను అనుకునేది. అదే సౌకర్యం వాళ్ళకున్నది. ఆఫ్ఘనిస్తాన్ కూడా దీన్ని ఖండిస్తుంది. తాలిబాన్ ప్రభుత్వం కాదు మొర్రో అని చెప్పేస్తుంది. మా దగ్గర ఏవీ లేవు అసలు చెప్తూ ఉన్నారు. వాళ్ళ ప్రతినిధి గట్టిగా వాదిస్తూ ఉన్నాడు. కనుక ఇలాగే వాదిస్తారు. వాదిస్తారు.
ఏమంటాం, పొగలేనిదే ఇది లేదు, నిప్పు లేనిదే పొగ రాదు అని చెప్పేసి అక్కడే ఉన్నాయి, దాచుకున్నారు కనుకనే వార్తలనేవి బయటికి గుప్పుమన్నాయి. అమెరికా మీడియా కూడా మామూలు మీడియా ఏం కాదు కనుక సిబిఎస్ న్యూస్ దీన్ని పెద్ద ఎత్తున ప్రచురించింది. ప్రపంచమంతా ఇది తెలిసిపోయింది. ఇంకా దాచుకున్నది వాస్తవం అనేటువంటి విషయం తెలిసిపోయింది. సార్ నాకు ఇప్పుడు ఇంకొక సమస్య డౌట్ అంతా ఏంటంటే, ఇప్పుడు చైనా Yes. ప్రోద్బలం, చైనా ప్రోత్సాహం ఏమైనా ఉందా పాకిస్తాన్ ఇటు ఇరాన్కు హెల్ప్ చేయడంలో? అమెరికాకు అగైనెస్ట్గా ఈ రకంగా చెయ్యి అటువంటి ప్రోత్సాహం కూడా ఏమైనా చైనా నుంచి ఉంటుందా? ఎందుకంటే చైనా నుంచే మీరు అన్నట్టుగా 80% ఆయుధాలు పాకిస్తాన్ కొంటూ ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా కూడా ఇంకేవో జలాంతర్గాములు కూడా కొనేటువంటి దీనిలో ఉంది. సో దానివల్ల ఏమన్నా చైనా ఇంపాక్ట్ కూడా ఉండొచ్చా? తప్పకుండా ఉంటుంది. చైనా కీలక పాత్ర. అన్నిటికన్నా ఈ యుద్ధంలో బాధపడుతున్నది చైనా. చైనాకు ఆయిల్ సప్లై కంప్లీట్‌గా ఆగిపోయింది. బిగ్గెస్ట్ నేషన్ మన తర్వాత అంత పాపులేషన్ ఉన్న కంట్రీ. కనుక ఆయిల్ కన్జంప్షన్ విపరీతంగా ఉండే దేశం అది. కనుక సఫకేషన్‌తో ఉంది చైనా. కనుక నేను అనుకుంటున్నా ఇరాన్‌కు అన్ని విధాలా సహాయం చేస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే అది చైనానే. కనుక ఈ విషయంలో కూడా చైనా ప్రోద్బలం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. బహుశా పాకిస్తాన్ కూడా అలాంటి అష్యూరెన్స్ చైనానే ఇచ్చి ఉంటుంటుంది. అందుకే ఈ తాత్కాలికంగా వాళ్ళు పార్క్ చేసుకున్నారు. కానీ దీంట్లో కోల్పోయిందంతా ఏంటి అంటే 4 విమానాలు కాపాడుకుంటే ఇరాన్ కాపాడుకున్నట్టొచ్చు. కానీ పాకిస్తాన్ మాత్రం చిక్కుల్లో పడ్డట్టే లెక్క. ఇది నిజమని తేలితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెంటికి చేయడం అయిపోతుంది. కాస్తో అమెరికా కూస్తో ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా పాకిస్తాన్ పైన ఆ! ఉన్నటువంటిది. ముందు నుంచి కూడా దానికున్న ప్రాబ్లమే అది. క్రెడిబిలిటీ దాని ప్రాబ్లం గనుక ఇప్పుడు అది పోతుంది. ఏ దేశము నమ్మని ఒక స్థితి ఏర్పడుతుంది. ముందుగా బ్రేక్ అయ్యేది తన యొక్క ప్లాట్‌ఫార్మ్ ఏదైతే మీడియేటర్ ప్లాట్‌ఫార్మ్ ఉందో ఆ ప్లాట్‌ఫార్మ్ అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అమెరికా నమ్మదు. ఎవరు నమ్మరు భవిష్యత్తులో కూడా. చాలా చిక్కుల్లో చిక్కుకుపోయినట్టే పాకిస్తాన్ పాపం. తెలుసో తెలియకనో ఇరుక్కుపోయింది. ఇంకొకటి బలూచిస్తాన్ సమస్య ఒకటి ఎదురు చూస్తుంది గనుక బలూచిస్తాన్ అంటేనే ఇరాన్‌లోకి చొచ్చుకుపోయిన ప్రాంతం. చాలా మెజారిటీ బలూచ్ పీపుల్ ఇరాన్‌లో ఉంటారు. అదంతా ఒకే జాతి. అయితే ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఇరాన్ వైపు నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంది పాకిస్తాన్‌కు. వీళ్ళు గనుక తిరగబడితే ఇరాన్ కంట్రోల్‌లో ఉన్న భాగము ఇరాన్ కంట్రోల్‌లో ఉంది. వాళ్ళు వదిలేస్తే మాత్రం పాకిస్తాన్‌లో పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. అందుకే ఇరాన్‌కు సహాయం చేయక తప్పని స్థితి పాకిస్తాన్‌కు ఉంది. డైరెక్ట్‌గా ఆర్ ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్ ఆ పనిలో ఉంది. బహుశా ఆ ఒత్తిడి కూడా ఉంటుంది. ఇరాన్ అడగంగానే విమానాలు దాచుకోవడానికి, ఇక్కడ కాపాడుకోవడానికి అవకాశం కల్పించి ఉంటుంది పాకిస్తాన్. ఆ ఒత్తిడి కారణంగానే. చాలా ఒత్తిడి ఉంది బలూచిస్తాన్ యొక్క సమస్య ఏదైతుందో అదే బహుశా పాకిస్తాన్‌కు ప్రెషర్ అయ్యి కూర్చుని ఉంటుంది. సో ఎనీహౌ ఇంత దూరం అయితే వచ్చింది. చూడాలి ఏం జరుగుతుంది అని. సార్ ఇది ఇప్పుడు కాబూల్ పాకిస్తాన్ ఎయిర్పోర్ట్‌లో కూడా ఇరాన్ విమానాలు కనిపించినాయి అంటున్నారు. అంటే ఇరాన్ కోసం అటు ఆ! పాక్, తాలిబాన్లు ఇద్దరు ఒకటయ్యారా? వాళ్ళిద్దరు చేతులు కలిపారంటారా? నో. నో. దానికన్నా నేను ఇంతకుముందు చెప్పాను గదా! బికాజ్ దే ఆర్ ఏమంటాం క్లోజర్ టు ఇరాన్. పక్క బార్డర్ లైన్ దాటితే అవే కనుక అలా ఆఫ్ఘనిస్తాన్ వాడుకొని ఉంటుంది. కాబూల్ దగ్గర విమానం అక్కడనేమో అన్ని ఓన్లీ సివిల్ ఫ్లైట్స్ మాత్రమే పెట్టారు. డిఫెన్సివ్ ఏవీ లేవు అని. ఇక్కడనేమో చాలా అంటే యుద్ధ విమానాలన్నీ ఇక్కడ తెచ్చి పెట్టారు. కానీ పాకిస్తాన్ యొక్క ఆర్మీ హెడ్ క్వార్టర్ కూడా అక్కడే ఉంటుంది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కు చాలా దగ్గరగా ఉంటుంది. కనుక ప్రొటెక్షన్ కూడా చాలా ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇరాన్ యొక్క విమానాలకు. బహుశా అది కూడా ఒక కారణమై ఉంటుంది. ఇవన్నీ అనేక కారణాలు. బార్డర్ కూడా ఆ ఎయిర్ బేస్ మాత్రమే దగ్గర. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది 100 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఉండదు బహుశా. ఇవన్నిటిని మనం చూసినట్టయితే సేఫ్టీ కోసమే ఆ ప్రాంతాలు ఎన్నుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాగే ఎన్నుకున్నారు. బహుశా ఆఫ్ఘనిస్తాన్ నేను అనుకుంటాను మరి సివిల్ ఫ్లైట్స్ కదా అని చెప్పి ఇచ్చుంటారు. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. అది కూడా పీస్ టైంలో సీజ్ ఫైర్ టైంలో ఇచ్చారు. కనుక అది వయలేషన్ కింద రాదని నేను అనుకుంటున్నాను. యుద్ధ విమానాలకు అవకాశం ఇవ్వడం మాత్రం ఇది వయలేషనే తప్పకుండా. ఒకటి ఎస్కేప్ ఏముంటుందంటే పీస్ టైంలో ఏదైనా ఎవరికైనా ఇచ్చే స్వతంత్ర నిర్ణయాలు పాకిస్తాన్ తీసుకునే అవకాశం ఉంది. ఏ దేశానికైనా తీసుకునే అవకాశం ఉంది. కానీ అమెరికాను ధిక్కరించి అమెరికా చెప్పకుండా
అనేది మాత్రం ఎప్పటికీ ఏమంటాం డౌట్ఫుల్ నీడిల్ పాకిస్తాన్ వైపు చూయిస్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న ఒకటి తప్పించుకోవడానికి ఉన్నటువంటి అస్త్రం శాంతి కోసం ఇది చేసాము అని చెప్తే తప్పించుకోగలదు. అదర్వైజ్ అమెరికాను ఎలా ఫేస్ చేస్తుంది సార్? అమెరికా స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుందంటారు టువర్డ్స్ పాకిస్తాన్? ఒకసారి మీరు చెప్పినటువంటి విశ్వసనీయత అయితే కోల్పోతుంది పాకిస్తాన్. ఇప్పటికీ ఇమీడియట్ గా చర్యలు తీసుకోకపోవచ్చు అమెరికా కానీ, బట్ మైండ్ లో ఉంటుంది కదా ఎప్పుడైనా కూడా ఒక నమ్మకం కోల్పోయిన దేశాన్ని ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలి అనేది అయితే తప్పకుండా ఉంటుంది. మధ్యవర్తిత్వము మాత్రం ఆ ప్లాట్ఫామ్ ను చేంజ్ చేస్తుందని అనుకుంటున్నాను అమెరికాను. తప్పకుండా ఇంకొక ప్లేస్ కన్నా వెళ్ళిపోవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఇమీడియట్ చర్య అంతకు మించి ఉండకపోవచ్చు. లేదు అడగొచ్చు, అక్కడ నుంచి విమానాలు ఖాళీ చేయించమని కూడా పాకిస్తాన్ అడగొచ్చు. ఇవన్నీ వస్తాయి, ప్రెజర్ అయితే చేస్తుంది. కానీ భవిష్యత్తు సంబంధాలు తప్పకుండా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకటే అమెరికా యొక్క రిక్వైర్మెంట్ అంతా ఏంటి అంటే, చైనాను బెదిరించడానికి, ఇండియాను అడ్డుకోవడానికి ద ఓన్లీ ల్యాండ్ పీస్ అవైలబుల్ ఎవరు అంటే పాకిస్తాన్. కనుక ఎప్పటికైనా రెడీగా ఉంటుంది పాకిస్తాన్. అందుకని ఇప్పటికిప్పుడు ఏమీ వదులుకోదు పాకిస్తాన్, కానీ బుద్ధి చెప్పుతుంది, ఏదో పద్ధతిలో బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వల్ల పెద్దగా ఒరిగింది అయితే ఏమీ లేదు, కానీ ఉన్న ఈ పోస్ట్ మ్యాన్ జాబ్ కూడా ఊడిపోయినట్టే. అది కూడా ఊడిపోయినట్టే. 80% ఇరాన్ కూడా రిలీజియస్లీ అది షియా దేశము, కనుక ఈ పాకిస్తాన్ ఏమో సున్నీ దేశము. వాస్తవంగా ఇద్దరికి షూట్ కాదు కూడా. మరి ఎందుకు ఈ పాకిస్తాన్ అలా వ్యవహరించదనేది అర్థం కానిటువంటి విషయం. అంటే ఏమంటాము, తరతరాలుగా వాళ్ళకున్నటువంటి వైరము అవి ఎప్పటికీ ఉన్నాయి, జాతుల మధ్య పోరాటం. ఇప్పటికిప్పుడు ఇరాన్తో ఆ ప్రెషర్ కారణంగానే పాకిస్తాన్ బహుశా అలో చేసింది. వాస్తవంగా అయితే చేయాల్సింది అయితే కాదు. చైనా, మీరు అన్నట్టు చైనా యొక్క ప్రోద్బలం తప్పకుండా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.